ఒకప్పుడు తమిళనాడులోని మదురై నగరంలో వెంకటేష్ అనే భక్తుడు ఉండేవాడు. అతడు చాలా పేదవాడు. రోజు కూలి పనులు చేస్తూ పొట్ట నింపుకునేవాడు. కానీ తిరుమల వెంకటేశ్వరుడిపై అతనికి అపారమైన నమ్మకం ఉండేది. ప్రతి సంవత్సరం అతడు కష్టాల్లోనూ కొంత డబ్బు కూడబెట్టుకుని తిరుమల వెళ్ళేవాడు. కానీ ఓ సంవత్సరం పని లేవు, తిండి కూడా దొరకని పరిస్థితి. అయినా నా స్వామిని నేను ఒక్కసారైనా చూడాలి అనే తపనతో తన ఇంట్లో ఉన్న చివరి ఆభరణాన్ని అమ్మి తిరుమల బయలుదేరాడు. తిరుమల చేరుకున్న వెంటనే అతడు స్వామిని దర్శించాలనే ఆతురతతో లైన్లో నడుచుకుంటూ పోయాడు. తినకుండా ఉన్నందువల్ల అతడు సృహ కోల్పోయాడు. తిరుమల శ్రీవారి ఉద్యోగులు అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు అతడి దగ్గర ఉన్న సంచిలో నుంచి శ్రీవారి వెంకటేశ్వర ఫోటో చూసి అతడిని శ్రీవారి సేవకులుగా గుర్తించి ప్రత్యేకంగా శ్రీవారి ప్రసాదంతో పోషించారు. అతడు కొద్ది రోజుల్లో కోలుకొని తిరిగి స్వామివారి దర్శనం చేసుకున్నాడు. అతని ఆశలు తీరినప్పుడు అతడు కన్నీళ్లతో ఇలా అన్నాడు: నా దగ్గర డబ్బు లేకపోయినా భక్తితో కూడిన మనసుతో వచ్చిన ఈ శరణాగతుడిని నువ్వు రక్షించావు స్వామి. ఆ రోజు అతడి గది వాకిట్లో ఒక చిన్న నోటీసు కనిపించింది. శ్రద్ధగా నమ్మిన వారి కోసం స్వామి ఎప్పుడూ ఉంటాడు. భగవంతునిపై ఉన్న నిస్సహాయమైన భక్తికి ఆయన ఎప్పుడూ స్పందిస్తాడు. మనం భగవంతుడిని డబ్బుతో కాదు, భక్తితో సేవించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.